మేడం మేడం ప్లీజ్ మేడం 1 రూపీ ఇవ్వండి మేడం. ఈ వయసులో నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, స్కూల్లో. నాతో రా. Plus B whole square. Tom and Jerry war a key. 8 time 9 I don't care. Attack, attack. Yelka pilli meera ke. Attack, attack. Puvu mullu meera ke. Attack, attack. Uppu nippu meera ke. Attack, attack. ఈ అబ్బాయినేనా స్కూల్లో జాయిన్ చేయాలనుకుంది? అవును సార్, బాగా చదువుకోవాలి, సరేనా? ఏంటి వినీత్, బయట నిలబడ్డా? క్లాస్కి వెళ్ళలేదా? అంటే ఫీజు కట్టలేదని బయటికి పంపేశారు మేడం. అవునా? సరే, నువ్వు నాతో రా, చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డబ్బులు లేదని చదువుని వదిలేయకు. ఏదైనా అవసరం ఉంటే నాతో చెప్పు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. నానా, ఇదిగో మీ మెడిసిన్స్. ఏది మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోవే. తల్లిదండ్రుల్ని గురువుని ఎలా మర్చిపోతావు నాన్న? లాక్డౌన్ దాటికి మూతపడ్డ స్కూళ్ళు. విద్యార్థుల భవిష్యత్ ఏమో కానీ టీచర్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. హలో. హలో మ్యామ్, నేను ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. కరోనా వల్ల ఫీజు ఎవరు కట్టట్లేదు. మీ అకౌంట్కి 1 మంత్ శాలరీ వేసాము. సో మీరు నెక్స్ట్ నుంచి వేరే వర్క్ చేసుకోండి. పెట్రోల్ ఎంతకేయమంటారు? మ్యామ్ మీరేంటి ఇక్కడ? ఏ పనైనా ఏముంది, ఇల్లు గడవాలి కదా. అవును, నువ్వేంటి ఈ పరిస్థితులు బయట తిరుగుతున్నావు? వెళ్ళు, ఇంటికెళ్ళు. ఈవిడ మన పిల్లల టీచర్ కదూ? అవునే, ఈమె దగ్గర చదువుకుంటే మన పిల్లలు ఇంకా ఎదిగినట్టే. మ్యామ్ మీరు ఈ పని చేయడం ఏంటి మ్యామ్? దొంగతనం అయితే చేయట్లేదు కదా, ఏ పనైతే ఏమిటి. చెత్తల్ని ఏరేసి మంచివిని ఉంచడమే గురు లక్షణం. అలా చూస్తే పారిశుద్ధ కార్మికులు కూడా గురువులే. ఎప్పుడు? ఇదిగా వస్తున్నా. ఏంటి ఈ పిచ్చి పని? ఈఎంఐలు కట్టలేకపోతున్నానని చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మ రాసిన తలరాతని మార్చిదిద్దే శక్తి ఒక్క టీచర్స్కే ఉంటుంది. మన పిల్లల రాతల్ని మార్చగలిగిన మనం మన రాతల్ని మార్చుకోలేమా? ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, ఏ దారి కనిపించలేదు. అర్థమైంది, ఏదో ఒకటి చేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. ఏంటి మ్యామ్ మమ్మల్ని రమ్మన్నారు? సోషల్ మీడియా ద్వారా చాలా పనులు చేస్తున్నారు.
ఇప్పుడు మీరందరూ ఒక మంచి పనికి సాయపడాలి. ఏంటి మ్యామ్ అది? ఈ లాక్డౌన్ వల్ల చాలా మంది టీచర్స్ నిరుద్యోగులైపోయారు. వాళ్ళందరినీ ఆదుకునేలా ఆన్లైన్ ట్యూషన్ సెంటర్ అని ఒక ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయాలి. అందులో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫాలోవర్స్ అందరినీ రీచ్ అయ్యి ట్యూషన్స్కి జాయిన్ అవ్వమని చెప్పండి. వాళ్ళ శక్తికి తగినట్టు డబ్బులే ఇవ్వమనండి. ఇలా చేయడం వల్ల నాలాంటి చాలామంది టీచర్స్ బెనిఫిట్ అవుతారు. తప్పకుండా చేస్తాం, కానీ ముందు మీకు మా తరపు నుంచి ఒకటి చేయాలని ఆశపడుతున్నాం. That was a superb duper concept. First, I would like to call Raju Master on stage, please. What a wonderful and beautiful concept, Master. Koti garu. ఏదో ప్రళయం వస్తుంది, సముద్రం పొంగుద్ది, మనుషులు ఇది అన్నారు, కానీ ఇంత అతలాకుతలం చేస్తాను ఎవరు అనుకోలేదు. ప్రపంచంలో ఉన్న అన్ని మహిళల క్యారెక్టర్ మీరు చూపించారు ఈ రోజు. మీరు ఎవరు చూస్తున్నారు కూడా వాళ్ళందరూ కూడా ఎమోషన్ అవుతారు డెఫినెట్ గా. ఐఎమ్ రియలీ వెరీ మచ్ ఎమోషన్. దీన్ని న్యాచురల్ గా మీరు ఆర్టిస్ట్ కాబట్టి క్యారెక్టర్ లో లీనమైపోయి ఇంత గొప్పగా చేశారు. యు ఆర్ నాట్ ఎ సామాన్యమైన ఆర్టిస్ట్ కాదు మీరు, యు ఆర్ సంథింగ్ గ్రేట్. నా జీవితంలో నేను ఏది చేసినా సాధించకపోయినా కేవలం మహిళల కోసం నా జీవితాన్ని నేను దారిపోసి ఏదో ఒక పెద్ద కార్యక్రమం చేస్తాను. మాస్టర్ ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీ కొరియోగ్రాఫ్ చేయడం, ఆ కొరియోగ్రాఫ్ చేయడం డైరెక్ట్ గా ఒక స్టార్ యాక్టర్స్ కి కొరియోగ్రాఫ్ చేయడం. సో హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ ఇంద్రజ గారు? అండ్ చాలా హ్యాపీగా అనిపించింది మ్యామ్ రాగానే. అసలు యాక్చువల్లీ మేడం దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ కాల్ చేసి ఏమనుకుంటారు అన్నాను, కానీ మేడం కాల్ చేసి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, నాకు ఎప్పుడైనా మీరు డిస్కషన్ చేయొచ్చు అంటే మేడం దగ్గరికి వెళ్ళి ఇలా అనుకున్నాను. దీనికి మాటలు, దర్శకత్వం ఇలా చేస్తే బాగుంటుంది మాస్టర్, ఇలా చేస్తే బాగుంటుంది అని మొత్తం మేడమే చూసుకున్నారు. థ్యాంక్ యూ మేడం. నేను 4-5 years నుంచి బాగా సఫర్ అవుతున్నాను కొరియోగ్రాఫ్ దాంట్లో. ఎన్నో ఆఫీస్ చుట్టూ తిరిగాను, ఎవరు ఇవ్వలేదు. ఫస్ట్ టైం నాకు ఈటీవీ, మల్లెమల, ప్రసన్న సార్, సీను సార్ వాళ్ళే నాకు గురువులు. గురువు అంటేనే చీకటిని తొలగించేవారు. వాళ్లే చీకటిలో పడిపోతుంటే ఆదుకోవడం మన అందరి కర్తవ్యం. ఇలాంటి ఒక స్కిట్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది మన డైరెక్టర్స్. ఎవరి గురించి అయినా గొప్పగా చెప్పుకోవాలంటే అది మన డైరెక్టర్స్ కి.